ఆన్లైన్ బెట్టింగ్ను ప్రమోట్ చేశారనే కేసులో వైసీపీ నాయకురాలు యాంకర్ శ్యామల పోలీసు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామలను పోలీసులు దాదాపు 2.5 గంటలకు పైగా విచారించారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో శ్యామల మాట్లాడుతూ బెట్టింగ్ను ఇకపై ప్రమోట్ చేయనని చెప్పారు. బాధ్యతగల పౌరురాలిగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. బెట్టింగ్లకు పాల్పడటం, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల చెప్పారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున మాట్లాడటం సరికాదని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో నడుస్తోంది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసు గురించి మాట్లాడలేను. విచారణకు సహకరిస్తున్నాను. చట్టం, న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకముంది. ఈ విషయంలో నిందితులను పట్టుకోవడానికి నా వంతుగా పోలీసులకు సహకరిస్తాను అంటూ శ్యామల తెలిపారు. అలాగే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ ఎవరైతే దీని బారినపడి నష్టపోయారో వారి కుటుంబాలకు తీర్చరాని నష్టం ఇది. ఇకపై ఒక సిటిజన్గా బాధ్యతగా ప్రవర్తించడానికి నాతో పాటు మీరు కూడా చేయి కలపండి అంటూ కూడా శ్యామల తెలిపారు. బ్యాంకు స్టేట్మెంట్ ఏదైనా తీసుకున్నారా అని పలు ప్రశ్నలు మీడియా మిత్రులు వేయగా ప్రస్తుతం వాటి గురించి నేను మాట్లాడలేను అంటూ శ్యామల చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఉండే 25 మంది సెలబ్రిటీలపై ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు కింద కేసు ఫైలవ్వగా ఒక్కొక్కరు విచారణకు హాజరవుతూ తమ తప్పు ఏమీ లేదని, తమకు తెలియకుండానే ప్రమోట్ చేశాము అంటూ వివరణ ఇస్తున్నారు. ఇకపోతే విచారణ నుండి బయటపడడానికి హైకోర్టును ఆశ్రయించిన శ్యామలకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పిస్తూ ఆమెను అరెస్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం విచారణకు సహకరిస్తున్న ఈమె తాజాగా మీడియా ముందుకు వచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు గురించి మాట్లాడింది. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్ప్రిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.